ఆయన సార్ ఏ మూవీ చూసావు అన్న మూవీ ఏం చూసావు నేను అన్న డీజే టిల్ 2 ఎలా ఉంది సినిమా అయితే బాగుంది అన్న. బట్ ఏంటంటే పార్ట్ 1 ఎలా ఉందో అదే సర్కిల్ పోవడం వల్ల కొద్దిగా రొటీన్ అనిపించవచ్చు కొందరికైతే. బట్ ఏంటంటే కొద్దిగా కామెడీ అనేది మనకైతే ఎంగేజింగ్ అయితే పంచు కానీ ఆ యాసతో మాత్రము సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే కొద్దిగా ఎంగేజింగ్గా తీసుకెళ్తారు. అంటే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మంచి రొమాన్స్ అయితే ఫుల్ ఉంటుంది. అనుపమ మన సిద్ధు జొన్నలగడ్డ అయితే ఈ లవ్ స్టోరీ ఇది అంతా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ సాంగ్ డీజే స్టిల్లో చూడు దానికైతే ఊపు వస్తుంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే మన ఇంకా మామూలు మన అనుపమది యాక్షన్ సీన్స్ చూస్తాం అనమాట. ఆ యాక్షన్ సీన్స్ అసలుకి అది లక్క అని ఇట్లా ఉంటాయి కదా, అవి మాత్రం ఎంగేజింగ్ అనిపించింది. ఇంకోటి ఒక కెమెరా రోల్ అనేది ఎంట్రీ ఉంటుంది, అది స్పైల్ చేయకూడదు. అంటే కార్లో నుంచి దిగేటప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను నేను కొద్దిగా, కొందరు అయితే ఎక్స్పెక్ట్ చేయవు. కానీ ట్విస్ట్లు అయితే బాగుండేవి. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా లాజిక్ అనేది కొద్దిగా మిస్ అయ్యేది, కానీ దీనిలో లాజిక్స్ కూడా చాలా బాగుండేవి. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సిద్ధు జొన్నలగడ్డ గారు పంచువాలిటీ కానీ ఆ డైలాగ్స్ కానీ అసలుకి ఎక్సలెంట్. రా తాగినంత మాత్రం నువ్వు రాగావురాని వాళ్ళ నాన్న పైల్స్ ఉండేది, ఇవన్నీ కూడా చాలా ఎంగేజింగ్గా తీసినారు. కామెడీ అయితే ఎక్కడ తగ్గకుండా నేను సెకండ్ టైం కూడా వెళ్ళైతే నేనైతే సినిమా అయితే చూస్తాను. ఫ్యామిలీతో అంటే ఒక రొమాన్స్ సీన్స్ కాడ ఒకటే కొద్దిగా అని అనిపిస్తుంది. ఎందుకంటే రొమాన్స్ సీన్స్ అయితే పీక్స్ ఉండే అర్జున్ రెడ్డి మించిపోయినవా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అనుపమ ఫ్యాన్స్ అయితే ఆ రొమాన్స్ సీన్స్ వచ్చినప్పుడు ఆపేనరా బాబు ఇంకెంతసేపు అని బ్రహ్మానందం డైలాగ్ ఉంటాయి కదా ఒక రోలర్ మీద, అలా డైలాగ్ అనేది వస్తుంది అన్నమాట. సినిమా అయితే ఎక్సలెంట్ అనిపించింది నాకైతే, బాగుందన్న. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5కి 4 ఇస్తాను. ఓకే, మిర్యాల రామ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మిర్యాల మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మనకి ఏమంటారు రింగుల జుట్టు చూసి అది కొద్దిగా కొత్త మంచిగా అంటే అనుభవం అంటే ఫ్యాన్స్ కానీ మామూలుగా ఉంటారు కదా వాళ్ళకి ఆ సాంగ్ అనేది ఫుల్ నచ్చితే ఆ సాంగ్ నాకు కూడా బాగా అనిపించింది నిజంగా. అంటే ఆ రింగుల జుట్టు చూసి ఆ పాట అనేది ఎక్సలెంట్ ఉందన్న. థ్యాంక్ యూ బ్రదర్.